హాయ్ హలో వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సాధారణంగా ఒక గవర్నమెంట్ ఆఫీసర్ తన కెరీర్ మొత్తం మీద 5 సార్లు లేదా 10 సార్లు బదిలీ అవ్వటం చూస్తాం. కానీ కేవలం 7 ఏళ్ల సర్వీస్‌లోనే సాక్షాత్తు 56 సార్లు ట్రాన్స్‌ఫర్ అయిన ఒక మొండి కానిస్టేబుల్ ఉంటే, ఎంతమంది పొలిటీషియన్‌లు బెదిరించినా, ఎంతమంది పై అధికారులు సీట్లు మార్చినా, తన నిజాయితీని మాత్రం అంగుళం కూడా మార్చుకొని ఒక పవర్‌ఫుల్ పోలీస్ ఒక మారుమూల స్టేషన్‌కి బదిలీ అయి వెళ్తే అక్కడ స్థానిక ల్యాండ్ మాఫియాతో చేతులు కలిపిన తన సొంత డిపార్ట్మెంట్ డీఎస్పీనే ఎదిరించి నిలబడేలా ఆ పోరాటం ఎంత ఇంటెన్స్గా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. ఎస్, 90ల నాటి మన లవర్ బాయ్ వడ్డే నవీన్ ఒక సరికొత్త రగ్డ్ పోలీస్ లుక్లో లాంగ్ గ్యాప్ తర్వాత అదిరిపోయే కంబ్యాక్ ఇచ్చిన అల్టిమేట్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లరే ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు. ఇందులో మన రఘుబాబు గారు రైటర్గా తన మార్క్ కామెడీ అండ్ సపోర్టింగ్ రోల్తో అదరగొట్టారు. మరి ఈ 56వ బదిలీ వెనుక ఉన్న ఆ క్రేజీ ల్యాండ్ స్కామ్ రాజకీయం ఏంటో ఈరోజు మనం తెలుసుకుందాం. కథ నిజాయితీ గల పోలీస్ కానిస్టేబుల్ త్రిమూర్తులు చుట్టూ తిరుగుతుంది. అతను ఎక్కడ లంచాలు తీసుకోకుండా, సిస్టమ్కి లొంగకుండా డ్యూటీ చేయటం వల్ల కేవలం 7 ఏళ్ల సర్వీస్లోనే రికార్డు స్థాయిలో అంటే 56 సార్లు బదిలీ చేయబడి ఉంటాడు. అతని భార్య లక్ష్మి ఈ ట్రాన్స్ఫర్ల జీవితంతో విసిగిపోయి ఉంటుంది. చివరికి త్రిమూర్తులు కాకినాడ పరిసరాల్లోని ఒక మారుమూల పోలీస్ స్టేషన్కి 56వ సారి బదిలీ అయి వస్తాడు. త్రిమూర్తులు ఆ పాత స్టేషన్‌కి వెళ్ళేసరికి అక్కడ హెడ్ కానిస్టేబుల్ లేదా రైటర్‌గా మన రఘుబాబు ఉంటారు. రఘుబాబు గారు లోకల్ పొలిటీషియన్‌లకు, రౌడీలకు భయపడుతూ స్టేషన్‌కి వచ్చే చిన్న చిన్న గొడవలను కాంప్రమైజ్ చేస్తూ టైం పాస్ చేస్తూ ఉంటారు. మొదట్లో త్రిమూర్తుల యొక్క అతి నిజాయితీ చూసి రఘుబాబు క్యారెక్టర్ చాలా కంగారు పడుతూ ఉంటుంది. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చే పల్లెటూరి పోలీస్ స్టేషన్ కన్‌ఫ్యూజన్ కామెడీ సీన్స్ సినిమాకి బిగ్గెస్ట్ హైలైట్‌గా నిలిచాయి. ఇక ఆ ప్రాంతంలో లోకల్‌గా ఉండే ఒక పవర్‌ఫుల్ ల్యాండ్ మాఫియా లీడర్, కొందరు కరప్ట్ పోలీస్ ఆఫీసర్ల సాయంతో పేద ప్రజల వ్యవసాయ భూములను అక్రమంగా లాక్కుంటూ ఉంటారు. ఒకరోజు ఒక పేద రైతు తన భూమి కబ్జా అయిందని స్టేషన్‌కి వస్తే రఘుబాబు లైట్ తీసుకోమంటాడు. కానీ త్రిమూర్తులు ఆ మాఫియా ముఠాపై నేరుగా యాక్షన్ తీసుకుంటాడు. ఇక ఇంటర్వెల్ సీక్వెన్స్‌లో ఆ మాఫియా వెనుక ఉన్నది సాక్షాత్తు త్రిమూర్తులపై అధికారి అయిన డీఎస్పీనే అనే షాకింగ్ నిజం బయటపడుతుంది. ఆ డీఎస్పీ విలన్లతో చేతులు కలిపి త్రిమూర్తుల్ని డిపార్ట్మెంట్ నుండి సస్పెండ్ చేయించే ఒక హై టెన్షన్ ట్విస్ట్‌తో ఇంటర్వెల్ కార్డ్ పడుతుంది. ఇక సస్పెండ్ అయినా సరే త్రిమూర్తులు వెనక్కి తగ్గడు. ఇన్నాళ్లు విలన్లకు భయపడిన రఘుబాబు క్యారెక్టర్ త్రిమూర్తులు యొక్క ధైర్యాన్ని చూసి ఇన్స్పైర్ అవుతాడు. రఘుబాబు డిపార్ట్మెంట్లోనే ఉంటూ త్రిమూర్తులకి విలన్ల సీక్రెట్ మూవ్మెంట్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇస్తూ కొండంత అండగా నిలబడతాడు. ఇద్దరూ కలిసి ఆ ల్యాండ్ స్కామ్‌కి సంబంధించిన ఒరిజినల్ డాక్యుమెంట్స్ మరియు సీక్రెట్ డిజిటల్ సాక్ష్యాలు సేకరించడానికి వేసే ప్లాన్స్, అండర్‌గ్రౌండ్ చేజింగ్స్ చాలా గ్రిప్పింగ్‌గా ఉంటాయి. ఫైనల్ క్లైమాక్స్‌లో ఆ మాఫియా లీడర్ మరియు కరప్ట్ డీఎస్పీ కలిసి త్రిమూర్తుల్ని ఎన్‌కౌంటర్ పేరిట చంపేయాలని ప్లాన్ చేస్తారు. కానీ త్రిమూర్తులు రఘుబాబు ఇచ్చిన ముందస్తు ఇన్ఫర్మేషన్‌తో చాలా తెలివిగా ఆ ప్లాన్‌ని తిప్పికొడతాడు. ఉన్నతాధికారుల సమక్షంలోనే ఆ కరప్ట్ డీఎస్పీ మరియు మాఫియా లీడర్ యొక్క పూర్తి ల్యాండ్ స్కామ్ ఆధారాలను బయటపెట్టి వారిని అరెస్ట్ చేయిస్తాడు. త్రిమూర్తులు తన సస్పెన్షన్ని రద్దు చేయించుకుని మళ్ళీ గర్వంగా పోలీస్ యూనిఫామ్ వేసుకుంటాడు. రఘుబాబు గారు సంతోషంతో అతనికి సెల్యూట్ చేయగా ఉద్యోగంలో బదిలీలు తాత్కాలికం, కానీ పోలీస్ అనే బ్రాండ్కి ఉండే నిజాయితీ శాశ్వతం అనే పవర్ఫుల్ మెసేజ్తో సినిమా ఎండ్ అవుతుంది. సో ఇదండి మన వర్డే నవీన్ చాలా రోజుల తర్వాత వన్ మ్యాన్ షోగా చేసిన ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు ఫుల్ స్టోరీ ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి. అండ్ అలాగే వీడియో నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు. బాయ్.